దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయం నలకుబేర మణిగ్రీవుల శాప విమోచనము. నలకుబేర మణిగ్రీవులు శపించబడ్డము నారదముని కోరిక మేరకు కృష్ణుని ద్వారా వారి శాప విమోచనం అనే కథ ఇక్కడ చెప్పబడింది. నలకుబేర మణిగ్రీవులు దేవతల కోశాధిపతి అయిన కుబేరుని పుత్రులు. కుబేరుడు శివుని పరమభక్తుడు. శివానుగ్రహం చేత కుబేరుడు అనంతమైన సంపదలను పొందాడు. ధనుకుని పుత్రులు సాధారణంగా మదిర మగువలకు అలవాటు పడతారు. అదేవిధంగా కుబేర తనయులు కూడా మదిర మైథునాలకు అలవాటయ్యారు. ఒకసారి వారు కైలాస ప్రాంతంలోని మందాకిని తటం దగ్గర ఉన్నట్టి ఉద్యానవనంలో వినోదం కొరకు ప్రవేశించారు. అక్కడ వారు అతిగా మదిరను తాగి పుష్పవనంలో తమ వెంటనున్న రమణుల తీయని గానాన్ని వినసాగారు. మత్తిల్లిన స్థితిలో వారు కమలాలతో నిండిన గంగలో ప్రవేశించి మగ ఏనుగు నీటిలో ఆడ ఏనుగులతో విహరించడి విధంగా రమణులతో క్రీడించసాగారు. ఆ విధంగా వారు జలములో క్రీడిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నారదముని అటువైపు రావడం తటస్థించింది. నలకుబేర మణిగ్రీవులు బాగా మత్తిల్లి ఉన్నారని, తాను రావడం కూడా వారికి తెలియలేదని నారదుడు తెలుసుకున్నాడు. కానీ దేవతా తనయులంతగా మత్తిల్లిన రమణులు నారదముని ఎదుట నగ్నంగా నిలవవలసి వచ్చినందుకు సిగ్గుపడి హడావుడిగా వస్త్రాలతో దేహాలను కప్పుకున్నారు. కుబేర తనయులు మాత్రం అతిగా మత్తులై ఉన్న కారణంగా నారదమునిని గమనించలేదు. అందువలన వారు తమ దేహాలను కప్పుకోలేదు. మత్తుచే పతితులైనట్టి ఆ దేవతాపుత్రులను చూసిన నారదుడు వారి శ్రేయస్సును వాంఛించాడు. అందుకే వారికి శాపం ఇవ్వడం ద్వారా అతడు తన నిర్హేతుకమైన కరుణను ప్రదర్శించాడు. నారదమునికి వారి పట్ల కరుణ కలిగిన కారణంగానే మదిర మగువల సాంగత్యం అనే మిథ్యాభోగాన్ని అంతమొందించి వారు శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించేటట్లు చేయాలని అనుకున్నాడు. అందుకే ఆయన వారిని ఆ విధంగా శపించాడు. రజోగుణ వృద్ధి కారణంగానే భౌతిక భోగాకర్షణ పెరుగుతోంది. భౌతిక జగత్తులో ఉన్న వ్యక్తికి సంపదలు కలిగితే సాధారణంగా మదిర మగువ జూదం అనే మూడింటి వ్యసనాలకు లోనవుతాడు. తమ సంపత్తులచే గర్వితులైన ధనవంతులు అతి నిర్దయులై కళేబరాలను తెరచి పశువధ చేస్తారు. తామెన్నడూనూ మరణించమనే భావనలో వారుంటారు. అటువంటి మూర్ఖులు ప్రకృతి నియమాలను మరిచిన వారై దేహకావరములో పడతారు. నాగరికంగా ఎంత పురోగమించినప్పటికీ, దేవతా జన్మం పొందినప్పటికీ దేహం చివరకు బూడిదిగా లేదా మలముగా మారిపోతుందని వారు మర్చిపోతారు. మనిషి జీవించి ఉన్నప్పుడు బాహ్యస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ దేహం లోపల కేవలం మలమూత్రాలు క్రిములే ఉంటాయి. ఈ విధంగా ఇతరుల పట్ల అసూయతో హింసతో వ్యవహరించే లౌకికులు జీవిత చరమ గమ్యాన్ని తెలుసుకోలేరు. జీవిత గమ్యాన్ని తెలుసుకోలేక వారు తదుపరి జన్మలో నారకీయ స్థితుల్లోకి పతనం చెందుతారు. అటువంటి మూర్ఖులు తాత్కాలిక దేహం కొరకు నానా రకాలైన పాపాలకు ఒడిగడతారు. నిజానికి ఈ దేహం తమకు చెందిందో కాదో కూడా వారు తెలుసుకోలేరు. అన్నం పెట్టే వారికే దేహం చెందుతుందని సాధారణంగా చెబుతారు. కాబట్టి దేహం తనకు చెందిందో లేదో, లేక తాను సేవించే యజమానికి చెందిందో మనిషికి తెలుసుకోవాలి. యజమానియే సేవకులందరికీ అన్నం పెడతాడు. కాబట్టి ఆ సేవకులందరి దేహాలపై యజమాని పూర్ణాధికారాన్ని ప్రకటిస్తాడు. ఈ దేహం బీజప్రదానం చేసిన తండ్రికి చెందిందా, లేక తన గర్భంలో శిశుదేహాన్ని పెంచిన తల్లికి చెందిందా అనే ప్రశ్న కూడా కలుగుతోంది. భౌతిక దేహాన్ని ఆత్మగా తలిచటి కారణంగానే మూర్ఖులు నానా విధాలైన పాపాలు చేస్తారు. కానీ ఈ దేహముకి ఎవరికి చెందినట్టిదో బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి. మూర్ఖుడైన వ్యక్తి తన దేహ పోషణ కొరకు పశువులను వధిస్తాడు. కానీ తన దేహం తండ్రికి చెందిందో తల్లికి చెందిందో మాతా మహునికి చెందిందో తెలుసుకోలేడు. ఒక్కొక్కప్పుడు తండ్రి తన కుమార్తె సంతానమును తన పుత్రునిగా స్వీకరించే ఉద్దేశంతో ఆమెను ఒకరికి కన్యాదానం చేస్తుంటాడు. ఈ దేహం బలవంతంగా పనిచేయించే బలవంతునికి మాత్రమే చెందినదే అవుతుంది. ఒక్కొక్కప్పుడు బానిసగా యజమానికి అమ్మడం జరుగుతోంది. అమ్మిన రోజు నుండి దేహం యజమానికి చెందింది అవుతుంది. జీవితం పూర్తి కాగానే దేహం అగ్నికి చెందుతుంది. అంటే అది అగ్నికి ఆహుతి కాగా భస్మంగా మారుతోంది. అది బయట పారవేయబడి కుక్కలచే రాబందులచే తినబడుతుంది. కాబట్టి దేహపోషణకై నానా రకాలైన పాపాలు చేసే ముందు
మనిషి తన దేహం అసలు ఎవరికి చెందిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ దేహం ప్రకృతి ఫలమని, చివరకు అది ప్రకృతిలోనే కలిసిపోతుందని తుదగా నిర్ణయించబడింది. సారాంశమేమిటంటే, ఈ దేహం ప్రకృతికి చెందినట్టిది కనుక దేహం తనకు చెందినదని ఎవరూ పొరపడకూడదు. తనకు కాని దానిని పోషించడానికి మనిషి పశువధను ఎందుకు చేయాలి? దేహ పోషణకు అతడెందుకు అమాయకమైన పశువులను వధించాలి? మనిషి ఐశ్వర్యమత్తులో ఉన్నప్పుడు ఎటువంటి నీతులను పాటించక మదిర మగువలకు అలవాటు పడతాడు, పశువధకు పాల్పడతాడు. ఇటువంటి పరిస్థితులలో దరిద్రుడే ఉత్తమ స్థితిలో ఉన్నాడని చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే దరిద్రుడు ఇతరుల దృష్ట్యా తనను గురించి ఆలోచిస్తాడు. తనకు దెబ్బ తగిలితే ఎంత బాధ కలుగుతుందో బాగా తెలుసుకుని ఉంటాడు కాబట్టే బీదవాడు ఇతరులకు బాధ కలిగించాలని భావించడు. నలకుబేర మణిగ్రీవులు మరీ మదోన్మత్తులైన వారు కాబట్టి వారిని ఐశ్వర్యరహిత స్థితిలో ఉంచవలసిందేనని నారదముని భావించాడు. దేహంలో ముల్లుగుచ్చుకొనిన వ్యక్తి ఇతరులకు కూడా ముల్లుగుచ్చుకోవాలని భావింపడు. బీదరికంలో ఉన్న వ్యక్తి ఇతరులకు కూడా బీదరికం కలగాలని అనుకోడు. బీదరికం నుండి పైకి వచ్చిన ధనికుడైన వ్యక్తి తన జీవితాంతములో ధార్మిక సంస్థని ఏర్పాటు చేసి ధనహీనులకు శుభం చేకూర్చడం సాధారణంగా కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దయగల పేదవాడు ఇతరుల కష్టసుఖాలను సానుభూతితో అర్థం చేసుకోగలుగుతాడు. దరిద్రుడు ఎన్నడూనూ విద్యాగర్వితుడు కాబోడు. అతడు అన్ని రకాలైన మత్తుల నుండి విడివడి ఉంటాడు. భగవద్ అనుగ్రహంతో తన పోషణకు లభించిన దానితో అతడు సంతుష్టుడు చెందే అవకాశం ఉన్నది. జై శ్రీకృష్ణ. దారిద్ర్య స్థితిలో ఉండడం ఒక రకమైన తపస్సు వంటిదే. అందుకే దైవిక సంస్కృతిని అనుసరించి బ్రాహ్మణులు భౌతిక సంపత్తుల మిథ్యాగర్వం నుండి బయటపడడానికి తమంతట తామే దారిద్ర్య స్థితిలో నిలవడం పరిపాటిగా ఉండేది. భౌతిక పురోగతి వలన కలిగే మిథ్యా ప్రతిష్ట మోక్షానికి గొప్ప అవరోధం వంటిది. దరిద్రుడు అమితాహారంతో లావెక్కే అవకాశమే లేదు. అవసరానికి మించి తినకపోవడం వల్ల అతని ఇంద్రియాలు అతిగా క్షోభించి ఉండవు. ఇంద్రియాలు అతిగా క్షోభించని కారణంగా అతడు అహింసాపరునిగానే ఉండిపోతాడు. దారిద్ర్యం వలన వేరొక లాభమేమిటంటే సాధుపురుషుడు బీదవాని ఇంటిలో సులభంగా ప్రవేశించగలుగుతాడు. ఆ విధంగా బీదవానికి సాధు సాంగత్యం లభిస్తుంది. ఐశ్వర్యవంతుడు తన ఇంటిలోనికి ఎవ్వరినీ ప్రవేశింపనీయడు. అందువల్ల సాధువు ఐశ్వర్యవంతుని ఇంట్లోకి ప్రవేశించలేడు. వైదిక విధానంను అనుసరించి సాధువు భిక్షునిగా గృహస్థుని ఇంటి నుండి భిక్షను స్వీకరించే నెపంతో అతని ఇంటిలో ప్రవేశిస్తాడు. కుటుంబ వ్యవహారాలలో పూర్తిగా మునిగిపోయి ఉండే కారణంగా గృహస్థుడు ఆధ్యాత్మిక ప్రగతిని గురించిన అంశాన్ని సాధారణంగా మరిచిపోయి ఉంటాడు. అటువంటి వ్యక్తి సాధు సాంగత్యం ద్వారా లాభాన్ని పొందగలుగుతాడు. సాధు సాంగత్యం ద్వారా బీదవాడు ముక్తుడు కావడానికి ఎంతో అవకాశం ఉన్నది. సాధుజనుల సాంగత్యం, భగవద్భక్తుల సాంగత్యం లోపిస్తే ఐశ్వర్య ప్రతిష్ఠా గర్వితులైన వ్యక్తులకు కలిగే లాభమేమున్నది? కనుక తమ ఐశ్వర్య ప్రతిష్టల వలన గర్వించలేనట్టి స్థితిలో నలకుబేర గణిగ్రీవులను ఉంచడం తన బాధ్యత అని నారదముని భావించాడు. కరుణామయుడైన ఆయన వారిని పతనావస్థ నుండి రక్షించాలని అనుకున్నాడు. తమోగుణంలో ఉన్న కారణంగా వారు తమ ఇంద్రియాలను నిగ్రహించలేక మైథున భోగానికి అలవాటు పడ్డారు. వారిని అటువంటి దీనస్థితి నుండి రక్షించడం నారదుని వంటి సాధువు కర్తవ్యం. పశుజీవనంలో పశువుకు తాను నగ్నంగా ఉన్నట్లు తెలియదు. కానీ కుబేరుడు దేవతల కోశాధిపతి. ఒక బాధ్యతాయుతుడైన వ్యక్తి నలకుబేర మణిగ్రీవులు అతని పుత్రులు అయినప్పటికీ వారెంత పశుప్రాయులు, బాధ్యతారహితులు అయ్యారంటే తాము నగ్నంగా ఉన్నామనే విషయాన్ని వారు మధురాపానం కారణంగా మరచిపోయారు. దేహం యొక్క క్రింది భాగాన్ని కప్పుకోవడం మానవులకు నియమము. స్త్రీ పురుషులు ఈ నియమాన్ని మరిచిపోతే పశువులకు ఏమాత్రం తీసిపోరు. కనుక నలకుబేర మణిగ్రీవులను అచరజీవులుగా అంటే చెట్లుగా మార్చివేయడమే ఉత్తమమైన శిక్ష అని నారదముని భావించాడు. ప్రకృతి నియమానుసారం చెట్లు అచరములు, కదలనివి. చెట్లు తమోగుణమయములే అయినప్పటికీ ఎవరికీ హాని చేయవు. ఆ సోదరులిద్దరూ చెట్లుగా మారినప్పటికీ తన అనుగ్రహం వలన వారికి మరపు కలగదని
తామెందుకు శిక్షింపబడినారో వారు తెలుసుకొనే ఉంటారని నారదముని తలచాడు. దేహాంతర ప్రాప్తి తరువాత జీవుడు సాధారణంగా గత జన్మను మర్చిపోతాడు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో భగవత్ కరుణచే అతడు దానిని గుర్తుపెట్టుకోగలడు. నలకుబేర మణిగ్రీవుల విషయంలో అదే జరిగింది. వారిద్దరూ 100 దేవతా సంవత్సరాలు చెట్ల రూపంలో ఉంటారని, తరువాత తమ భాగ్యవశాత్తు వారు భగవంతుని నిర్హేతుక కరుణ ద్వారా అతనిని ముఖాముఖి చూడగలరని నారదముని తలచాడు. ఆ విధంగా వారు తిరిగి దేవతలుగానై భగవద్భక్తులు కాగలుగుతారు. జై శ్రీకృష్ణ. తరువాత నారదముని నారాయణాశ్రమమని పిలువబడే తన స్థానానికి వెళ్ళిపోతాడు. నలకుబేర మణిగ్రీవులు జంట అర్జున వృక్షాలుగా మారిపోతారు. నారదుని నిర్హేతుకమైన అనుగ్రహం వల్ల వారిద్దరూ నందుని గృహ ప్రాంగణంలో పెరిగి శ్రీకృష్ణుని ముఖాముఖి చూసే అవకాశాన్ని పొందారు. కొయ్యరోలుకి కట్టబడినప్పటికీ బాలకృష్ణుడు మహాభక్తుడైన నారదుని మాటను నిజం చేయడానికి మెల్లగా జంట వృక్షాల వైపుకు వెళ్ళాడు. నారదముని భాగవతాగ్రేసరుడని, జంట అర్జున వృక్షాల రూపంలో తన ఎదుట ఉన్నది నిజానికి కుబేర తనయులని కృష్ణునికి తెలుసు. అందుకే ఆ దేవదేవుడు నా భక్తుడే అయిన నారదముని మాటను నేనిప్పుడు నెరవేర్చాలి అని అనుకున్నాడు. ఆ విధంగా తలచి దేవదేవుడు 2 వృక్షాల మధ్యగా వెళ్ళాడు. అతడు వాటి మధ్యగా వెళ్ళగలిగినప్పటికీ పెద్ద కొయ్యరోలు 2 చెట్ల మధ్య అడ్డం పడింది. అదే అదనుగా బాలకృష్ణుడు కొయ్యరోలుకు కట్టబడిన త్రాడును బలంగా లాగాడు. అతడు బలంగా లాగగానే పెద్ద పెద్ద కొమ్మలు, రెమ్మలతో కూడిన ఆ 2 వృక్షాలు పెద్ద శబ్దం చేస్తూ నేలకూలాయి. ఆ కూలిన వృక్షాల నుండి అగ్ని ప్రభలతో కూడిన 2 పురుషులు బయటకు వచ్చారు. వారి సన్నిధి వలన సకల దిక్కులు సౌందర్య ప్రభలతో నిండిపోయాయి. ఆ 2 పవిత్రాత్ములు బాలకృష్ణ దగ్గరకు వచ్చి నమస్కరించి వినయంతో ఈ విధంగా పలికారు. కృష్ణ, నీవు దేవాది దేవుడవు, యోగేశ్వరుడవు. ఒకప్పుడు ప్రకటమై మరొకప్పుడు అప్రకటమయ్యేది ఈ జగత్తు నీ శక్తి విస్తారమేనని విద్వాంసులకు బ్రాహ్మణులు ఎరిగి ఉన్నారు. సకల జీవులకు దేహేంద్రియ ప్రాణాలను ఇచ్చే వాడవు నీవే. అవ్యయుడవు, ఈశ్వరుడవు, సర్వవ్యాపి, సమస్తానికి అవ్యయ నియామకుడవు అయిన విష్ణువు నీవే. నీవే కాలము, సత్వ రజో తమో గుణము అగు జగత్తుకు మూలకారకుడవు నీవే. సకల జీవరాశులలో నీవు పరమాత్మ రూపంలో వసించి ఉండి వారి దేహాలలో మనస్సులో ఏమి జరుగుతున్నదో చక్కగా తెలుసుకుని ఉంటావు. అందుకే నీవు పరబ్రహ్మమని పిలువబడతావు. అట్టి పరబ్రహ్మము వాసుదేవుడవు అగు నీ పాదపద్మాలకు వందనములు. నీవు సర్వదా ఆంతరంగిక శక్తులచే కీర్తించబడదవు. ఈ భౌతిక జగత్తులో నీవు కేవలం నీ వివిధ అవతారముల ద్వారానే తెలియబడతావు. నీవు వివిధ దేహాలను స్వీకరించినప్పటికీ అవి ఈ భౌతిక సృష్టిలోని భాగం కావు. అవి అపరిమితమైన ఐశ్వర్యం, బలము, సౌందర్యం, యశస్సు, జ్ఞానము, వైరాగ్యాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటాయి. భౌతిక జగత్తులో దేహానికి, దేహ యజమానికి మధ్య భేదం ఉంటుంది. కానీ నీవు అది ఆధ్యాత్మిక దేహంతోనే అవతరిస్తావు కనుక అటువంటి భేదం నీలో ఉండదు. నీవు అవతరించినప్పుడు నీ అసాధారణ కర్మలే నీవు దేవాది దేవుడవని సూచిస్తాయి. అటువంటి అసాధారణ కర్మలు ఈ జగత్తులో ఎవ్వరికీ సాధ్యం కావు. దేవాది దేవుడైన నీవే జీవులకు జన్మ మృత్యువులను, మోక్షాన్ని కలగజేస్తావు. నీ ఈ ప్రధాన అంశాలతో పూర్ణుడవై ఉన్నావు. ఎల్లరకు నీవు సకల వరాలను ప్రసాదించగలవు. దేవా, పరమ కళ్యాణుడా, పరమ మంగళుడా, నీకు వందనములు. నీవు సర్వవ్యాపి భగవంతుడవు, పరమశాంతి కారకుడవు, యదుపతివి. ప్రభూ, మా తండ్రి అయిన కుబేరుడు నీ సేవకుడు. అట్లే నారదముని కూడా నీ సేవకుడు. కేవలం వారి అనుగ్రహం కారణంగానే నిన్ను స్వయంగా చూడగలిగాము. కనుక నీ దివ్యలీలల మహిమలను వింటూ కీర్తిస్తూ నిన్ను సేవించే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా కరచరణాలు, సర్వాంగాలు నీ సేవలోనే నెలకొనుగాక. మా చిత్తములు నీ పాదపద్మ చింతనలోనే నెలకొనుగాక. సర్వవ్యాపకమగు నీ విరాట్ రూపము ముందు మా శిరములు మ్రోకరిల్లుగాక. నలకుబేర మణిగ్రీవులు ఆ విధంగా స్తుతించినంతట గోకులపతి అయిన బాలకృష్ణుడు యశోదచే
తాళ్లతో రోలుకు కట్టబడి ఉన్నవాడై నవ్వుతూ, వేదవాంగ్మయంలో అసాధారణమైన ఐశ్వర్య సౌందర్యముల కారణంగా అత్యంత హేయమైన గర్విత స్థితిలో ఉన్నట్టి మిమ్మల్ని నా భక్తుడైన నారదుడు నిర్హేతుక కరుణతో రక్షించడం నాకు బాగా తెలుసు. నారకీయ స్థితిలోనికి మీరు పతనం చెందకుండా ఆయన మిమ్మల్ని కాపాడాడు. ఇవన్నీ నాకు ఇదివరకే తెలుసు. ఆయనచే శపించబడమే కాకుండా నన్ను ముఖాముఖి చూడగలిగే మహత్ అవకాశము లభించినందుకు మీరు నిజంగా పరమ భాగ్యవంతులు. శాంతి చిత్తుడు, ఎల్లరి ఎడ కరుణ కలుగున వాడైన నారదముని వంటి సాధుపురుషుని మనిషి దర్శించగలిగితే వెంటనే ముక్తుడవుతాడు. అది అచ్చం సూర్యుని పూర్ణ వెలుగులో నిలవడం వంటిది. అప్పుడు చూపుకు ఎటువంటి అడ్డంకు ఉండదు. ఓ నలకుబేర మణిగ్రీవ, నా పట్ల పారవశ్య ప్రేమ మీకు కలిగింది కాబట్టి మీ జన్మలు ధన్యమయ్యాయి. ఈ భౌతిక జగత్తులో మీకిదే చివరి జన్మము. ఇప్పుడు స్వర్గంలో మీ తండ్రి నివాసానికి వెళ్ళండి. భక్తిమయ భావనలో నిలవడం ద్వారా ఈ జన్మలోనే మీరు ముక్తిని పొందుతారు అని అన్నాడు. తరువాత నలకుబేర మణిగ్రీవులు దేవాది దేవునికి పలుమార్లు ప్రదక్షిణలు చేసి మాటిమాటికి నమస్కరించి వెళ్ళిపోయారు. దేవాది దేవుడు మాత్రం కొయ్యరోలకు తాళ్లతో బంధింపబడి ఉండిపోయాడు. నలకుబేర మణిగ్రీవుల శాప విమోచనం అను దశమ స్కందంలోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.